పహల్గాం దాడికి ప్రతీకారం కోరుకుంటోంది యావత్ భారతావని. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా దేశం కోసం అందరూ గర్జిస్తున్నారు. మేమున్నామంటూ గళమెత్తుతున్నారు. తాజాగా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. ఆత్మాహుతి దాడికైనా సిద్ధమేనన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్ కు శత్రు దేశమే అన్నారు జమీర్ అహ్మద్ ఖాన్. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు సిద్ధమన్నారు. ನಾನು ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ, ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ, ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಗ್ ಹಾಕ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಾ ಮೇಲೆ ಆಣೆ, దేవుడి ಮೇಲೆ ಆಣೆ కట్టుకొని ನಾನು పాకిస్తాన్ ಹೋಗ್ತೀನಿ. ఇప్పటికే ఇండో పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న న్యూఢిల్లీ వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ పాలకులను షేక్ చేస్తోంది. ఇప్పటికే సింధు జలాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ కు ఎగుమతి దిగుమతులను నిలిపివేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. నిజానికి ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ కు $447 మిలియన్ వస్తువులు ఎగుమతయ్యాయి. అక్కడి నుంచి $0.42 మిలియన్ ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. పాక్ లోని కొన్ని పరిశ్రమలు ఇండియాకు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడ్డాయి. దీంతో ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, మెటల్, మినరల్ ఫ్యూయల్స్, మసాలా దినుసుల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసేసింది. మోడీ సర్కార్ ఒకవైపు ఇన్ని చేస్తున్నా షరీఫ్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అయినా ఆ దేశ లీడర్లు భయపడుతూనే ఉన్నారు. అంతకంతకు టెన్షన్ పెరుగుతూనే ఉంది. ఇండియా నిర్ణయాలను అస్సలు అర్థం చేసుకోలేకపోతోంది. పీఓకే పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది దాయాది. 1000 మదర్సాలను మూసేశారు. టెర్రరిస్టులను సైనిక శిబిరాలకు తరలించారు. అలాగే బలూచిస్తాన్ పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. మంగూచోర్ పట్టణాన్ని బిఎల్ఏ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాక్ సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ బంధించినట్టు సమాచారం. రైట్, భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రధాని మోడీజీ ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని యావత్ భారతావని గొంతెత్తుతోంది. అలాగే విపక్షాలు కూడా బీజేపీ ప్రభుత్వంపై యుద్ధంపై ఒత్తిడి తెస్తున్నాయి. సో దీనిపైనే మనం ఈ రోజు డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు రామ్మోహన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. అండ్ అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి. అలాగే బీజేపీ నాయకులు ఆచార్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఆచార్య గారు. రైట్, ఆచార్య గారు వినిపిస్తోందండి? రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. పాకిస్తాన్ విషయంలో మనకు అంతకంతకు స్పష్టత వస్తుంది. పాకిస్తాన్ దాడి చేసింది పాకిస్తాన్ అనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతోంది. అయితే ప్రభుత్వం కూడా భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాము అని చెప్తోంది. అంటే ఆ మిలిటరీకి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చాము, స్వేచ్ఛనిచ్చాము అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు మరి యుద్ధంపై ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, ఒక ప్రకటన చేయట్లేదు కేంద్రం? మీకు మల్లయ్య గారికి, ఆచార్య గారికి, అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనకు క్లారిటీ ఉంది రోజా గారు. ఏది పాకిస్తాన్ దాడి చేయించారు, లష్కర్ తోయిబా లేకుంటే ఇతరత్ర ఉగ్రవాద సంస్థలతో దాడి చేయించారు. ముష్కరులు 27 మందిని మన పౌరులను ముఖ్యంగా మతం చూసి మరీ కాల్చి చంపారు. దీనిలో అనుమానం లేదు. కానీ అంతర్జాతీయ సమాజంలో ఇప్పటికే మెల్లమెల్లగా సనుగులు మొదలైన అమెరికా లాంటి దేశం కూడా అంతర్జాతీయంగా దీన్ని నిరూపించాలంటున్నది. ఇద్దరు మా మిత్రులే అంటున్నది. అంటే మొదట్లో అందరూ సంఘీభావం తెలిపినా కూడా ఒక్కొక్కరి జాతకాలు బయటపడుతున్నాయి, గోత్రాలు బయటపడుతున్నాయి. కనుక మనకు తెలుసు పాకిస్తాన్ వాళ్ళు చేసిందని, కానీ పాకిస్తాన్ దాన్ని డిలే చేస్తున్నది. కనుక మనం చేయాల్సిన పని, మొట్టమొదటి పని ఏంటంటే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టాలంటే ఇప్పటికే NIA మన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిశోధన ప్రారంభించింది.
పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు బయట పెట్టాలి. ఎందుకంటే రేపు అంతర్జాతీయ నివేదిక కూడా సమాజం ఇవ్వబోతోంది ఎన్ఐఏ. అవును అవును అందుకనే నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. మనం ఆరోపించినంత మాత్రాన ప్రపంచం నమ్మాలంటే నమ్మదు. నిజంగా అంటే ముంచేతి కక్కడానికి అర్థం ఎందుకు అన్నట్టు ఉన్నా కూడా దాన్ని నమ్మించడానికైనా మనం సాక్ష్యాధారాలు సేకరించాలి. ఎన్ఐఏ రిపోర్ట్ ఇవ్వబోతుంది. ప్రాథమిక స్థాయి రిపోర్ట్ కూడా ఇప్పటికే ఇచ్చింది. అందులో పూర్తి వివరాలు పాకిస్తాన్ పౌరులు 3 అట్లాగే ఒక ఇండియన్ 4 కలిసి ఈ స్థానికులతో సహకారం తీసుకొని చేశారని. మనం ఇంకా ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. కానీ అద్భుతంగా రోజా గారు మన భారతదేశం స్పందించిన తీరు నేనైతే ప్రతిపక్షాలను కూడా అభినందిస్తున్నాను. ఏ పక్షమైన టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలతో సహా అన్ని పార్టీలు స్పందన మాత్రం అద్భుతంగా ఉందంటున్నాను. మన దేశం వాళ్ళు ఏవైతే వాళ్ళు ఉగ్రవాదులు ఊహించారో ఉగ్రవాదుల లక్ష్యం వేరుగా ఉన్నది. యాక్చువల్ గా మిగతా అన్ని చోట్ల దాటులను చూసుకుంటే ఈ మన పహల్గాం దాటిని వేరుగా మిగతా అన్ని చోట్లలో పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఎట్లా పడితే అట్లా అందులో ముస్లింలు చనిపోయారు, హిందువులు చనిపోయారు, పిల్లలు పెద్దలు. మనకు దిల్సుఖ్ నగర్ కానీ, గోకుల్ చాట్ కానీ, లేకుంటే లుంబిని పార్క్ కానీ, మన బొంబాయి దాడులు కానీ మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఓ రకంగా పిచ్చివాడి చేతిలో రాయిలాగానే ఉండే గతంలో తీవ్రవారు. ఇవాళ స్పష్టంగా టార్గెటెడ్ హిందూస్ చేసుకొని వాళ్ళు చేశారు. దానికి కారణం ఏంటంటే దాన్ని బట్టి హిందువులు ముస్లింలు కొట్టక చావాలి. ఇండియాలో ఒక రకం చెప్పాలంటే పెద్ద ఎత్తున అంతర్యుద్ధం రావాలని వాళ్ళ ప్లాన్. దాన్ని మన భారత పౌరులు స్పష్టంగా అందరూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా స్పందించి, పార్టీలకు అతీతంగా స్పందించారు. వాళ్ళ వ్యూహాన్ని దెబ్బకొట్టారు. మొట్టమొదటి కశ్మీరులు జాతీయ జెండా చేతమని వాళ్ళు ప్రదర్శనలు చేయడం, ఇంక్లూడింగ్ ముస్లిం పక్కా ముస్లిం పార్టీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే మతవాద పార్టీలు అంటే ఎంఐఎం లాంటి కూడా మనకు ఇవాళ గట్టిగా మాట్లాడడం. అంతేందుకు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు కూడా జర దురుసుగా పోతున్నాడు. అటువంటి వాడు కూడా ఇది మనకు బిలావర్ భుట్టో మాట్లాడిన దానికి, అమెరికాలో మన పాకిస్తాన్ లో ఉన్న బిలావర్ భుట్టో మాట్లాడిన దానికి, అరే మీ తాతని ఎవరు చంపారు, మీ అమ్మని ఎవరు చంపారు, నిన్ను రేపటి నమ్మవేది వాడే, ఆ తీవ్రవాదులే, నువ్వు అనవసరంగా తీవ్రవాదుల మద్దతు ఇవ్వుతున్నావు. అంతేందుకు మనకి ఇవాళనే మనకు ప్రధానమంత్రి మోడీ గారిని మన ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ మన ముఖ్యమంత్రి కలిశారు. కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ఎంత బాగా స్పందించిందంటే అసెంబ్లీ సమావేశం పెట్టి దీని బాధ్యత కేంద్రానికి నెట్టే, మాదే బాధ్యత, మా భద్రతా లోపం కూడా ఉన్నది, నేను సిగ్గుపడుతున్నాను క్షమాపణ చెప్పమని అడగడానికి కూడా అని అన్నాడు. అంటే ఏమంటా అంటే హిందూ ముస్లిం కొట్లాట రావాలని ఏవైతే వాళ్ళు అనుకున్నారో, అంతర్యుద్ధం సృష్టిద్దాం అనుకున్నారో, ఆ వ్యూహాన్ని భారతదేశం నిజంగా చెప్పాలంటే సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు అనే సూత్రాన్ని పాటించి మనమంతా అన్నదమ్ములు. ఇప్పుడు మనకు వెంకట సామెత మనకు భారతంలో కౌరవులు పాండవులు వేరు వేరు, ఎవరైనా వాళ్ళ కలహరించుకుంటే. అదే కనుక బయట వాడు వస్తే 105 మంది ధర్మరాజు అంటారు. అట్లాగే వాళ్ళ ముస్లింలు హిందువుల మధ్యన విభేదాలు ఉండొచ్చు ఇక్కడ, కానీ బయట వాడు మన మీదకి వస్తే మనంతా ఒక్కటి అనే మాట రావాలి. అందుకని ఇంతకు ముందు చెప్పారు ఇంట్లో కర్ణాటకలో ఒక ముస్లిం మంత్రి నాకు అనుమతి ఇస్తే నేను పోయి చంపేస్తా వాళ్ళు అంటారు. అంటే ఈ రకమైన ఒకటి వచ్చింది. డిఫెన్స్ లో పడవచ్చు, ముస్లిం సంస్థలు చాలా డిఫెన్స్ లో పడ్డాయి. వాళ్ళు పాకిస్తాన్ ఒక్కడ సపోర్ట్ చేసినా రేపు పొద్దున మా మీద నష్టం జరుగుతుందని వాళ్ళకు డిఫెన్స్ ఉండొచ్చు. కానీ అది మనసులో ఉంటే కాదు కదా, మనసు నుంచి వచ్చింది కనుక ఆ మాట మాట్లాడుతున్నాను. ఇంకొక మాట చెప్పాను, ప్రతిపక్షాలు కూడా ఎంత బాగా స్పందించినాయి అంటే బ్లాంక్ చెక్ ఇచ్చేసినాయి. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మేము మీ వెంట ఉన్నాము అన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే యుద్ధం, మీరు అన్నారు కదా రోజా గారు, యుద్ధం ఎప్పుడు వస్తుందో చెప్పండి, యుద్ధం తయారవుతాం, మనం ఈట్ కా జవాబ్ పత్ర సేదేనా అనే మాట మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షాలు కూడా ఒక ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా బ్లాంక్ చెక్ ఇచ్చేసి మీరు ఏం చేసినా మీ వెంట మేము ఉన్నామన్నాం. ఇది మంచి పరిణామం అంటున్నా. నా ఉద్దేశం అంటే కొంతవరకు దీన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వం, మోడీ అని నేను బీజేపీ అంటలేను, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంకా గట్టిగా సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్నేహస్తం అందించినప్పుడు మనం కౌగలించుకోవాలి, వాళ్ళు స్నేహస్తం అందించినప్పుడు మనం దాన్ని అభినందించాలి. ఈ మళ్ళీ ఏమైతుంది, 10 రోజుల నుంచి జరిగిన తర్వాత కొంత సనుగుళ్ళు మనకు రకంగా సన్నాయి నొక్కులు మొదలవుతున్నాయి. ఇది మొదలు కాకముందే మనం ఏదైనా చర్య ప్రారంభించాలని మనం తొందరపడవచ్చు రోజా గారు. కానీ యుద్ధము అనివార్యం కాదు, మనకు కాకపోవచ్చు, కానీ యుద్ధం అవసరం కూడా కాదంటున్నాను నేను. పాకిస్తాన్ ఒంటరి చేయాలి, దౌత్య ఇప్పటికే మొదలుపెట్టాం. మనకు మన సింధు జలాలు ఆపే నిర్ణయం కానీ ఆపే నిర్ణయం కానీ, విమానయానాన్ని మన భారతదేశ భూభాగాన్ని వాడుకోవడానికి ఒప్పుకోకపోవడం కానీ, ఆర్థికంగా దిగ్బంధనం చేసే క్రమంలో వాళ్ళు అంతర్గతంలో ఉన్నారు. దీన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలంటాను. అందుకనే సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, దండోపాయం ఆకటి, యుద్ధం ఆకటి. మొదలు పెట్టడం మన చేతిలో ఉంది కానీ ముగించడం మన చేతిలో ఉండదు. కనుక యుద్ధం పట్ల బీజేపీ ఆలోచిస్తున్న, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న పని చాలా కరెక్ట్ అంటున్నాను. యుద్ధం అనివార్యం అయితే తప్పనిసరి చేయాలి, కానీ యుద్ధమే ప్రారంభం కాదు. వాళ్ళని డిఫెన్స్ లో పడేయాలి, మనం డిఫెన్స్ లో ఉండాలి, వాళ్ళని అఫెన్స్ లో పడేయాలి.
ఆ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పోతుంది అనుకుంటున్నాను. Right. దుంది పొలం వల్ల మనకు జరిగిన నష్టం పెద్దది, కానీ నష్టానికి వెంటనే మనం స్పందిస్తే అంతర్జాతీయ సమాజం ముందు మనమే నేరస్తులుగా నిలబడే పరిస్థితి ఉంది కనుక అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ను 3 రకాలుగా ఉంటారు చేయాలి. ఆర్థిక పరంగా, దౌత్య పరంగా, అట్లాగే సరిహద్దుల పరంగా. పూర్తిగా వాళ్ళ అంతర్యుద్ధాన్ని వాడుకొని మనం చేస్తున్నాం, వ్యూహాత్మకంగానే మనం పోతున్నామని. రైట్, ఓకే. ఆచార్య గారు వినిపిస్తోందండి? వినపడుతుందమ్మా. యా, ఓకే. సో ఆచార్య గారు, దేశమంతా కూడా యుద్ధానికి మేము సిద్ధం, మీ వెంటే మేము ఉన్నాము, మోడీజీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చెప్పేసి ముక్త కంఠంతో నినదిస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పార్టీలు కూడా అందరూ కూడా ఏకమై చాలా యునైటెడ్ గా యుద్ధం చేద్దాము, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అయితే చాలా మంది ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర మంత్రి పాకిస్తాన్ పై దాడి చేస్తాను, నాకు నేను మానవ బాంబులాగా వెళ్ళి దాడి చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను యుద్ధం చేయడానికి అని అన్నాం. అలాగే ఓవైసీ మాట్లాడడం కావచ్చు, పాకిస్తాన్ పై దాడి కాదు అసలు పాకిస్తాన్ లోనే వెళ్ళి తిష్ట వేయాలి అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. అయితే ఇలాంటి సందర్భాల్లో మరి ఎందుకు బీజేపీ వెనకడుగు వేస్తోంది, కాస్త వెనకంజు వేస్తోంది, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ధోరణ? ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, వెంకట సామన్న గారికి, మా మల్లన్న యాదవ్ గారికి, మీకు, మీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ, ఇవాళ దేశంలో ఎక్కడ ఏ చర్చ జరిగినా భారతదేశం ఇంకెప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి దాడికి ప్రతీకారం తీసుకుంటది అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారత్ వైఖరిని, భారత్ యొక్క సహనాన్ని, భారత్ యొక్క ఏదైతే ఈ ప్రపంచంలో ఏ దేశం మీద కూడా ఇన్ని తీవ్రవాద దాడులు జరగకపోవచ్చు, మన నుండి వేరుపడ్డటువంటి పాకిస్తాన్ ఇవాళ ఒక మిత్ర దేశంగా ఉండాలి. అటువంటి దేశం ఇవాళ 65ల వార్కు రావడానికి కూడా పాకిస్తానే కారణం. అనేక దుశ్చర్యలు చేసి ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఈసరించుకునేటట్టు అసలు పాకిస్తాన్ తీవ్రవాద దేశంగా గుర్తించేసిరు ఇండియా, ప్రపంచం అంతా. మరి ఈ పరిస్థితులలో భారతదేశం ఇది ఎప్పటికైనా విశ్వగురువే, ప్రపంచానికి దిశ, ప్రపంచానికి ఒక దార్శనికత చూపించేటువంటి భావన ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి మనకేమో మన ప్రజలని, అమాయకులని చంపేసిను ఎప్పుడు ప్రతీకారం తీసుకోవాలని మన దేశంలో చాలా మందికి ఉన్నది. ప్రతిపక్షాలను నేను ముఖ్యంగా అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను నేను, ఎందుకంటే ఈ దేశము అందరిది, ఇది అధికారంలో ఉన్న పార్టీదే కాదు ఈ దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిది ఈ దేశం. దాంట్లో రాజకీయ పార్టీలకి అందరిది ఈ దేశం. ఈ దేశం బాగుంటేనే ప్రభుత్వ బాధ్యతలు ఉంటాయి, ప్రతిపక్ష బాధ్యతలు ఉంటాయి, అంతే. కానీ ఈ దేశం మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ మనం కూడా ప్రపంచానికి ఎంత శాంతిగా ఉన్నా కూడా మన బార్డర్లో పాకిస్తాన్ కాల్పుల విరమణని ప్రకటించి మళ్ళీ దాడులను మొదలు పెట్టేస్తే మనం ప్రతి దాడులు చేస్తున్నాం, మనం దాడి చేస్తలేం. ఇక్కడ అటాక్ చేసింది వాళ్ళే, అక్కడ దాడులు చేస్తున్నది వాళ్ళే. అయినా కూడా మనం దాన్ని తిప్పి కొడుతూ ప్రపంచ దేశాలన్నిటి కూడా చూసినవా వీళ్ళ అహంకారం. ఇవాళ ఈ టెర్రరిస్ట్ దేశం యొక్క చర్యలని ప్రపంచం గమనించి వాళ్ళ ప్రతిపక్షాలు ఎట్లా కలిసి వచ్చినాయో ప్రపంచ దేశాలు కూడా అట్లనే కలిసి వచ్చినాయి. కాబట్టి మనము ఈ యుద్ధ సమయంలో, ఇది ఎన్నికల యుద్ధ సమయం కాదు, ఇది దేశం యొక్క ఉనికిని, ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడుకునే
స్థానంలో ప్రతిపక్షం లేదు. ఇదంతా ప్రజలమే, ప్రభుత్వము ప్రజలదే, ప్రతిపక్షాలు కూడా ప్రజలదే. కాబట్టి అవును. అయితే వాళ్ళ మోడీ గారు ఒకటి చెప్పారు కదండి ఆచార్య గారు, మిలిటరీకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చాము అని అన్నారు. మిలిటరీకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చాను అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లున్నాయంటే రామ్మోహన్ రావు గారికి మా వెంకటస్వామి అన్న కూడా ఆయన ఈ దేశం కొరకు అనేక సంవత్సరాలు పనిచేసిండు జాతీయవాదం మీద. దాంట్లో ఆయనకు అన్ని తెలుసు. గతంలో ఎట్లుండంటే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళు ఏదైనా కావాలని కాల్సినా కూడా మనం ఫైర్ చేసే పరిస్థితులు లేకుంటుంది. ఓకే, మనం మళ్ళా ఇక్కడ ఇండియా గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఆఫీసర్లతోటి మాట్లాడి సరేలే ఇంకా దాని గురించి ప్రతిదాడి చేయొద్దు అని చెప్పి చాలా ప్రాణాలు పోయినా కూడా వాళ్ళు అంటే నవ్వుతూ కాల్చేసేది మన దేశ సైనికులని. ఎప్పుడైతే నీ మీద ఫైర్ జరిగినప్పుడు నువ్వే జవాబు చెప్పాలని జవాన్లకు చెప్పిండ్రో అక్కడి నుంచి ఏదైతే కాల్పులు అనేది తగ్గిపోయినాయి. కానీ తీవ్రవాదంతో పాకిస్తాన్ ఏదైతే చేస్తున్నదో దీన్ని ఎండగట్టి ప్రపంచానికి తెలియజెప్పి గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ లేకపోతే ఏ ప్రధానమంత్రులు ఈ దేశం కొరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ మొదలు మనకు దేశం ముఖ్యం. మన దేశం ఏ దేశం మీద దండ ఇవాళ వాస్తవంగా అయితే ఇన్ని దాడులు ఇన్ని తీవ్రవాదుల చర్యలని వేరే దేశం మీద చేస్తే ఇదివరకల్లా పాకిస్తాన్ హస్తగతం చేసుకుంటుండే వేరే దేశాలు అయితే మన నుంచి విడిపోయిన దేశము వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని అనేక విధాలుగా సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళ సపోర్ట్ వాళ్ళకే కాదు గవర్నమెంట్ కే కాదు తీవ్రవాదులకు కూడా సపోర్ట్ తీసుకున్నారు. అది చివరికి ఏమైందంటే పాముకు పాలు పోసినట్టు అయింది. ఇవాళ ప్రపంచం ముందు అది విషం నాకు అనేది తెలిసిపోయింది. ఇవాళ ఇంకొకటి రైట్ అండి. ఓకే ఆచార్య గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. రైట్ అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పత్తి వెంకటస్వామి గారు మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు వినిపిస్తుందా సార్? ఓకే వెంకటస్వామి గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి, చారణ గారికి, రామ్మోహన్ రావు గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో వెంకటస్వామి గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పహల్గాం దాడి తర్వాత తీసుకునేటువంటి చర్యలు మనం చూస్తూనే ఉన్నాము. అటు సింధు జలాలు ఆపడం కావచ్చు, తర్వాత ఇప్పుడు గగనతలంలో ఆపేయడం కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళకి మనం సస్పెండ్ చేస్తూ ఉన్నాం. సో ఇంతటితో పాక్కి బుద్ధి వస్తుందంటారా, లేదంటే యుద్ధమే శరణమా? ఏం చేయాలి బీజేపీ ప్రభుత్వం అని మీరు కోరుకుంటున్నారు? అది ఇందాక చారి గారు మాట చెప్పినారు, సర్వసమ్మతమైన బీజేపీది కాదు, బీజేపీ ప్రభుత్వమే బాధ్యత అనుకోవడం తప్పు. కేంద్ర ప్రభుత్వం మనందరిది, కేంద్ర ప్రభుత్వానికి మనందరి సపోర్ట్ ఉంది. ఇట్ ఈస్ అండ్ ఫస్ట్ డే ఆల్సో ఐ టోల్డ్ అండ్ అవర్ పార్టీ స్టాండ్ ఈజ్ ఆల్సో ద సేమ్. అండ్ రాజకీయాలకు అతీతంగా ఇవాళ మనం భారతీయులం ఒక్కటిగా భారతదేశం యొక్క అస్తిత్వం, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయాలను పక్కన పెట్టి ఆలోచించాలనేది ఈ వ్యక్తిగతంగా నా పాలసీ అయినా లేకపోతే మా పార్టీ పాలసీ అయినా అదేం. కాబట్టి దాంట్లో ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తలేదు అనేటువంటి మాట లేదండి, మనం అందరం కలిసి చేయాల్సింది. ఇప్పుడు మోడీ ఏ యాక్షన్ చేసినా కూడా దట్ ఈస్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అండ్ ఇండియన్ ఎమోషన్స్. ఇప్పుడు భారతీయుల యొక్క ఎమోషన్ సంబంధించినటువంటి విషయం. దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు, రకరకాల మాట్లాడాల్సిన సమయం అండి. వీటన్నిటి కూడా అతీతంగా మాట్లాడి చారి గారు చెప్పినట్టుగా, చారి గారు ఇందాక చెప్పారు కదా, దేశమంతా ఒక్కటిగా నిలబడాలి. హలో, వింటున్నామండి. దేశమంతా ఒక్కటిగా నిలబడాలా అనేటువంటి ఒక మాట ఏదైతుందో అది అందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. ఈ చర్యలు సరిపోతాయా సరిపోవా అనేటువంటిది పాక్ విచక్షణ మీద
వాళ్ళకు బుద్ధి వస్తుందా లేదా అనేది వాళ్ళ నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇప్పటికి కూడా అంటే ఇప్పటికే చాలా అంటే చాలా ఓపిక, అంటే భూదేవికి ఉన్నంత ఓపిక అంటారు చూసినావా, కరెక్ట్. ఆ రకంగా భూదేవికి ఉన్నంత ఓపిక, భూదేవి కంటే ఎక్కువ ఓపిక భారతదేశానికి ఉంది. భారతీయ నాయకత్వము అనేక ఒడిదొడుకుల మధ్యన దాయాది దేశంగా ఉండి మన దేశం నుంచి విడిపోయినోడు వాడు భారతీయుడండి. వాడు పాకిస్తాన్ అని కొత్తగా పేరు పెట్టుకున్నా కూడా బేసికలీ ఈజ్ ఏ ఇండియన్. మరి భారతీయుడు 1947 వరకు భారతీయుడే. వాడు విడిపోయిన మరుక్షణము విషనాగై నిలబడతాడని ఎవరు ఊహించలేదండి. రెండో విషయం ఏంటంటే దీనికి ఆ విషనాగ కావడానికి ఒక కారణం ఏంటంటే మత ప్రాతిపదికన విడిపోవడం అనేటువంటిది అది ఒక పెద్ద తప్పిదం. ఆడ జరిగినటువంటి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పెద్ద కుట్ర ఏంటంటే మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టినటువంటి దౌర్భాగ్యులు అంటే ద్రోవులు ఎవరంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు. సో ఆ రోజు కంపల్సరీ పరిస్థితులలో ఇక్కడున్న నాయకత్వం ఒప్పుకున్నది, అక్కడున్న నాయకత్వం డామినేట్ చేసినది. మరి చేసి సరే దేశం అయితే తీసుకున్నా కూడా దోస్తాంతో ఉండొచ్చు, సౌభ్రాతృత్వంతో ఉండొచ్చు, కానీ అనుక్షణము భారతదేశంలో ఏదో అలజడి సృష్టించాలనేటువంటి ఏదైతే అక్కడి నాయకత్వం యొక్క మనస్తత్వం ఏదైతుందో అది జిన్నా నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. నిన్న ఆ బిలాల్ మాట్లాడుతూ ఏమంటున్నాడు, అవును మాది ఉగ్రవాద దేశమే, మాకు ఆ ముద్ర ఉన్న మాట వాస్తవమే, మీద మా తల్లి కూడా ఉగ్రవాదంతో చనిపోయింది అనేటువంటిది ఆ బిలాల్ గుట్టో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకు తెలిసి తప్పు చేస్తున్నారు. నేనైతే సరే భారతీయ జనతా పార్టీ అనుకుంటారా లేదా కాంగ్రెస్ అనుకుంటారా, నేనైతే ఒక భారతీయ పౌరుడిగా నేను ఈ క్షణంలో నా మనసులో ఉంది, అనేక మంది మనసులో ఉన్నదని కోరిక ఏంటంటే అసలు పాకిస్తాన్ అనేది ఒకటి ఉండకుంటే మంచిదేమో. సూపర్, కంక్లూజన్. బట్ అంతర్జాతీయ నియమాలకు లోబడి భారతదేశం ఓపిక పడుతుంది. వాళ్ళు ఏవైతే కట్ షాట్ చేయగలుగుతామో, ఏదైతే మన చేతిలో ఉన్నాయో అంతర్జాతీయ నియమాలకు లోబడి మేమైతే చేయగలుగుతామో అది అన్ని కూడా మన ప్రభుత్వం ఇలా చేస్తుంది. దానికి అండగా నిలబడ్డం, అందరం కూడా నిలబడ్డము, అందరూ కూడా ఆశిస్తుంది. కానీ ఇప్పుడు యుద్ధం చేస్తలేరని, యుద్ధం చేయాలని కొందరు, యుద్ధం చేయలేదని, దిస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు మనము ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని అక్కడ బార్డర్ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయలేము. మనకేదో మేధావులు అని చెప్పి ఇప్పుడు యుద్ధమే జరిగిపోవడం, యుద్ధం జరగకపోతే భారతదేశం వెనక్కి తీసుకున్నది అనుకోవడము, లేకపోతే తోక ముడిచిందని ఇంకొకరు మాట్లాడడం, ఇవన్నీ సమంజసం కాదు. ఇట్ ఈస్ ఏ ప్రెస్టీజియస్, ఇట్ ఈస్ ఏ సార్వభౌమ అధికారానికి, భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి, భారతీయుల అస్తిత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది సెన్సిటివ్ అంశం కాబట్టి చాలా అంటే రాజకీయమైనటువంటి విమర్శలు ఏమున్నా అంటే ధర్మరాజు చెప్పినాడు భయం పంచాధికం శతం అని. మనం కొట్టుకున్నప్పుడు మీరు భీమసేనుడికి చెప్తాడు ఆయన, ఆ రక్షించరా బాబు అని అంటే ఏం మనకు బుద్ధి లేదా, మనం వాడు ఇన్ని అవమానాలు చేస్తే మనం ఎందుకు రక్షించాలన్నా అని అడిగినప్పుడు భీమసేనునికి ధర్మరాజు చెప్పిన మాట, వేరే వాడు వచ్చినప్పుడు మనం కొట్టుకున్నంతసేపు కొట్టుకున్నాం, కానీ థర్డ్ పర్సన్ మనలో ఎంటర్ అయినప్పుడు వయం పంచాధికం శతం, మనం 105 కొట్లాడాలనే ఒక ధర్మరాజు చెప్పినటువంటి ధర్మ సందేశాన్ని ఈ దేశ ప్రతి పౌరుడు దృష్టిలో పెట్టుకొని రాజకీయ అతీతంగా ఈ అడుగు ముందేయాలని. ఇప్పుడు మనకి దేశం మొత్తం కూడా కనిపించేది అదే వెంకటస్వామి గారు. పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కూడా అందరూ ఏకమయ్యారు. అంతకు ముందు ప్రతి విమర్శలు రాజకీయ పార్టీల పరంగా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు, అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు, మనందరం కలిసి పోరాడదామని అంటున్నారు. అది నిజంగా శుభ పరిణామం. నాయకులు బొల్ల మల్లయ్య గారితో మాట్లాడదాం. సో మల్లయ్య గారు, పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ అంటే ఎలాంటి చర్య తీసుకోవాలి అని అంటారు? యుద్ధం చేయడం ఒక్కటే పరిష్కారమా, లేదంటే ఇంకేదైనా దౌత్య మార్గాలు ఉన్నాయని అంటున్నారు? అంటే కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి యుద్ధం విషయంలో. మూకుమ్మడిగా ఈరోజు ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇటువంటి వాటి మీద మళ్ళా పునరాకరించడానికి అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయండి. బాంబేలో ఇంతకుముందు ఏదైతే సంఘటన జరిగిందో, కసబ్ లాంటి సంఘటన జరిగినప్పుడు విచారణ పేరు మీద కాలయాపన చేసి ₹1 కోట్ల ఖర్చు పెట్టి ఆఖరికి కాల్ చేసే పరిస్థితి ఎట్లయితే వచ్చిందో, అటువంటి
మూలాన్నే మళ్ళీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. సంఘటన జరిగిన వెంటనే ఇటువంటి విచారణ పేరు మీద కాలయాపనలు చేయకుండా దానికి టిట్ ఫర్ టాట్ లెక్క కుక్క చెప్పు దెబ్బ మాదిరిగా చెంపపెట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భారత్ అంటే ఏంది అనేది నిరూపించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎక్కడ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలలో ఎటువంటి సంశయం లేకుండా తప్పకుండా భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కావాలన్నా భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక టూరిస్ట్ పోయినో లేకపోతే వాళ్ళ కుటుంబాలకు నష్టం జరిగిందనే కాదు, రేపు ఎవరు బయటకు వెళ్ళినా కానీ ఇంటికి సురక్షితంగా వస్తారా రానా అని ఒక అపనమ్మకం, అభద్రతా భావం ప్రజలలో రగిలిపోతే ఈ రోజు ప్రభుత్వాలు ఉండేం లాభం? మనకి దేశ విదేశాలకు సంబంధించిన ఒప్పందాల ప్రకారం ఒక పౌరునికి స్వేచ్ఛ లేకపోతే, బతికే హక్కే లేకపోతే, బతికితే ఎప్పుడు రక్షణే లేకపోతే ఇటువంటి ముష్కల దాడు వాళ్ళు రాజకీయంగా ఏమైనా కొట్లాడాలనుకుంటే సిద్ధాంతపరంగా కొట్లాడొచ్చు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని కుటుంబాలను చంపేస్తే ఏదో అయిపోతుంది అని చెప్పేసి అని అంటే ఇటువంటి చిల్లర చేష్టలు చేసే, వెకిలి చేష్టలు చేసే ఇటువంటి దేశాల్ని మక్కుబెట్టాల్సిన అవసరం ఉంది. ఉక్కు పాదంతోనే అనగదొక్కాల్సిన అవసరం ఉంది. దానికి వేరే దేశాలలో సహకారం తీసుకుంటామా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతో మామూలుగా మనకి ఇవాళ ఏం తక్కువ లేదు. అణు ఆయుధాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, సైన్యం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం నిరీక్షించాల్సిన అవసరం లేదు, ఇంకా ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. యుద్ధం అంటే యుద్ధమే చేయాల్సి వస్తే మనం వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ఈ రోజు జాతీయ అంతర్జాతీయాలలో ఉన్న ఒప్పందాల ప్రకారం వాళ్ళు అతిక్రమించినప్పుడు మన దగ్గర నుంచే కాదు వేరే దేశం నుంచి కూడా వాళ్ళని వెలివేసినట్టు కులాలలో ఇంతకుముందు వెలివేస్తుంటే ఎవరైనా తప్పు చేస్తే వెలివేస్తే మళ్ళీ వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు. అట్లా ఈ రోజు యుఎన్ సంస్థలతో మాట్లాడైనా అటువంటి వెలివేసే కార్యక్రమం చేసి ఒంటరిగా చేసి అవసరం అనుకుంటే ఏ ప్రతీకార చర్యకైనా వెనకాడకుండా ఉన్నప్పుడే మన గౌరవం పెరుగుతుంది, మనకు రక్షణ ఉంటది. కానీ లేకపోతే ఇంకా మన సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒకవైపు గోకుల్ చాటుదో లేకపోతే అప్పుడో ఇప్పుడో ఇప్పటి ముప్పటిగా అడపా తడప ఇటువంటి చర్యలు అవుతుంటే ఏమో పోనీలే అని చెప్పేసి కాలయాపన చేసే పరిస్థితి మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక చెంపపెట్టు మాదిరిగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి సంశయం చేయొద్దు, రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి. అయితే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తోంది అనుకోవాలి? ఓకే, బాధ్యత ఉంది కాబట్టి, ఒక ప్రభుత్వంగా వాళ్ళకి బాధ్యత ఉంది కాబట్టి ఏ నిర్ణయం అయినా కొంత ఓపికతోనో సహనంతోనో ఆలోచించో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన ఒక ప్రభుత్వంగా వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఆ ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయాలలో ఆలోచన అనే పేరు మీద కాలయాపన చేయడం అనేది మంచిది కాదు. ఈ రోజు మేము కేంద్రం సైనికులకి సైన్యానికి మొత్తం అధికారాలు ఇచ్చాము. మరి ఇన్ని రోజులు మామూలుగా ఇటువంటి ఉంటాయని చెప్పి తెలిసి వాళ్ళ దగ్గర అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి అనుమతులు తీసుకొని చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మనం దేశ రక్షణ దృష్ట్యా సైన్యానికి మనకు వచ్చే ఆదాయంలో దాదాపు 70-80% ఖర్చు పెడతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి ఇప్పటికీ కూడా కాపలా కాసి మామూలుగా ఇంకేదో ఇబ్బంది పడి ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి మన దేశ సైనికులకు జవాన్లకు అయ్యో పోయినోడు వస్తాడో రాడు అని చెప్పేసి కుటుంబాలు బెంబెలెత్తిపోయే పరిస్థితి కాకుండా ఇటువైపు అసలు అడిగేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం కట్టుదిట్టమైన నిర్ణయాలు ఈ రోజు రాజకీయాలను పక్కకు పెట్టి ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకవాక్య తీర్మానంతోనే కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఎటువంటి సంశయం లేకుండా వెనకడుగు లేకుండా వెంటనే నిర్ణయం తీసుకొని తగిన మూల్యం చెల్లించే విధంగా తిరుగుబాటు చర్యలు చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి. రైట్, ఓకే ఆచార్య గారు, వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని బొల్ల మల్లయ్య గారు అలాగే వాళ్ళ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఇలా చెంపదెబ్బ కొట్టినట్టుగా ఒక డెసిషన్ కి రావాలి, కాలయాపన చేయొద్దు అని చెప్పేసి అని అంటున్నారు. తీవ్రవాదులు అనేక సంవత్సరాల నుండి మనందరినీ కూడా ఇబ్బంది పెడుతూ కవ్వింపు చర్యలు చేస్తూ ఎంత మనం సహనంతో ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ ఇన్సిడెంట్ అయినా ఇన్సిడెంటే, అదేదో మొన్న జరిగిందే ఇన్సిడెంట్ కాదు. ప్రతి వాళ్ళ దాడి ప్రతి ఒక్కటి కూడా ఏయమైంది. కాబట్టి ఖచ్చితంగా చేయాలనేటువంటి విధంగా మల్లయ్య గారు వారి పార్టీ చెప్పడము చాలా సంతోషం, దాంట్లో ఏమాత్రం లేదు. రెండోది, వారు మాట్లాడుతూ ఒక మాట ఏమన్నా అంటే అధికారాలన్నీ ఇప్పటిదాకా ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర అంటే, అధికారాలు పెట్టుకున్నారండి కాదు, ఈ సందర్భంలో త్రివిధ దళాలు మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. మీరు అంటే
ప్రతిసారి స్వేచ్ఛ అనేది యుద్ధం చేయడానికి ఇవ్వరు ప్రభుత్వాలు. అన్ని రాజకీయ పార్టీలతోటి మాట్లాడి, ప్రతిపక్ష పార్టీలతోటి మాట్లాడి, వాళ్ళు మనకున్నటువంటి సోర్సెస్, బలాలు అన్నిటిని కూడా బేరీ చేసుకొనే వాళ్ళకు ఒక మాట చెప్తారు, ఇక ఎంత కాడికైనా సరే దాన్ని ముందుకు పోవాలని. ఈ యుద్ధం అప్పుడే చెప్తారు. అట్లా యుద్ధం చేయకుండా ఇక వాళ్ళకి అప్పచెప్పి మన పని మనం చేసుకునేది ఉండదు. ఇది కాబట్టి ఇప్పుడే ఎందుకు ఇచ్చిన అధికారాలు అనేటువంటిది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే ప్రపంచమంతా ఊహించుకుంటుంది, ఇమ్మీడియట్లీ ఏదైనా చేయకపోతే కుదరదు అనేటువంటిది. కాబట్టి ఆ దిశలో ఇప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో ఎట్లా చేయాలి ఆ యుద్ధ నీతిని ప్లాన్ చేసుకునేది వాళ్ళే. రాజకీయ పార్టీలు యుద్ధ నీతిని చేయదు. వాళ్ళకు ఒక ఆర్డర్ లేకపోతే వాళ్ళకు ఒక స్వేచ్ఛను ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. కాబట్టి వారు పార్టీ ఎందుకంటే ఇంకా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు ఏం చెప్పలేదు, నాకు తెలిసి నేనైతే చూడలేదు. అయితే మల్లయ్య గారు మాత్రం వారికంటే గట్టిగా చెప్పినట్టు నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నారు అంటున్నాడు. ఏం చూడలేదంటారు మోడీ గారు ప్రకటన చేయడం? మోడీ గారు ప్రకటన చేయడం చూడలేదంటున్నారా? లేలే, కేసీఆర్ గారు మల్లయ్య గారు చెప్పినంత గట్టి కూడా ఇంతవరకు ఏ స్టేట్మెంట్ రాలేదు. ఏదో వాళ్ళ ప్రతినిధి అయినా ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చెప్పినా మేము స్వీకరిస్తున్నాము, దాంట్లో ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఆ మీటింగ్ ఏదో పెట్టుకున్నారు, ఆ మీటింగ్ లా ఇది కనపడలే, దీని గురించి ఒక్క నిమిషం కూడా వాళ్ళు మాట్లాడలేదు. అప్పుడు సంతాపం వ్యక్తం చేసినామన్నా అన్నా, లక్షలాది సంతాపం నలుగురు కూర్చున్నా చేస్తున్నారు, 10 మంది కూర్చున్నా చేస్తున్నారు. 10 లక్షల మందిని తెచ్చుకున్నప్పుడు ఒక గర్జన ఏదైతే చేస్తున్నారో దాంట్లో సరైన విధంగా గర్జన చేసి ఉంటే ఇంకా బాగుండు, మీ పార్టీకి కూడా ఇంకా చాలా పవర్ఫుల్ బాగుంటుండే. సరే ఏదైనా చేద్దామని మోడీకి లేఖ రాద్దామా అని అడిగారు కదా. ఏం రాస్తాడో ఆయన, రాయనికి టైం లేదు. మళ్ళీ మళ్ళా వాళ్ళందరూ పోతే తప్పున కూర్చుని పెట్టుకొని రాస్తాడో ఏమో రాయని. ఇప్పుడైతే ఆల్రెడీ ఆయన చెప్పినట్టే భావించుకొని మేము వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసినాం, ఎట్లా చేయాలో అట్లా చేయండి, మీ యుద్ధ నీతి మీరు చూసుకోరి. మేమైతే ఈ దేశంలో అందరం మీ మీదనే మీకు ఆ భరోసాను ఇస్తున్నాం. మళ్ళా తీవ్రవాదము అనేది రాకుండా చూడమని చెప్పినాం. ఇక త్రివిధ దళాలకు చెప్పిన ఎక్కడోళ్ళు అక్కడ దంచమనే చెప్పిరు. లేకపోతే ఇక అది టైం చూసుకొని చేస్తారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. రైట్, ఓకే. రామ్మోహన్ గారు, ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ మంత్రి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రకరకాలుగా పెట్టరేగిపోతున్నారు. ఒకడేమో సింధు జలాలు పారకపోతే భారతీయుల రక్తం పారిస్తానంటాడు, ఇంకొకడేమో సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణాన్ని సరే పేల్చేస్తామని అంటారు. అంటే అసలు వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలహీనతలు ఏంటో వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడాను ఇండియా పైన ఈ రకమైనటువంటి ఉత్తుత్తి మాటలు, ఉత్తుత్తి వ్యాఖ్యలు చేయడం అసలు దేనికి సంకేతం? నేను ఒక ఉదాహరణ చెప్తాను. రోజుగా మామూలుగా మన పిల్లల్లో చిన్నోడి గారు విషయాలు ఉంటారు, కొడతారా అని కండానంగా ఏం చేస్తారంటే, అమ్మ నన్ను కొడుతుండే అని ఏడ్చుకుంటే మొదలు అమ్మ దగ్గరికి పోతాడు. అమ్మ చేస్తారంటే వెంటనే వాడు తాత దగ్గరికి పోతా, నాయనమ్మకి చెప్తా అంటాడు కదా. ఇది అట్లా ఉంది. అంటే మనం మోడీ గారు ఏదైతే చూపించి బీహార్ సభలో మిమ్మల్ని భర్తం పడతాం, వీటికా జవాబు పత్రం చేత అనగానే వెంటనే వాడు చేసిన పని ఏంది, మేము బాధ్యులం కాదన్నాడు. వెంటనే వాళ్ళ మాటలు, మీరు అన్న మాటలన్నీ మొదలైంది. ప్రధానమంత్రి అంటే మాట్లాడిండు, సైన్యాధ్యక్షుడు అయితే వాడు పత్తాలేదు, మాట్లాడి ఎటువైనా తెలియదు, వాడు ఆడియో మాత్రం రిలీజ్ చేస్తున్నారు, వీడియో రిలీజ్ చేయడం లేదు. ఇప్పుడు పిల్లవాడు బుట్టో లాంటి వాళ్ళు పెట్టలేకపోతున్నారు. మీరు అన్న మంత్రి కూడా, పాకిస్తాన్ మంత్రి కూడా, మాకు నీళ్లు ఆపిస్తే సింధు నదిలో భారతీయ రక్తం మాకు హిందుస్థాన్ కా బయట అన్నారు. అందుకని ఏమంటారు అంటే, వాళ్ళు ఇప్పుడు ఒకటి మనకు పొందే 2, 4 అంటుంటారు వాళ్ళు. అది మంచిదే, మనకే మంచిది అంటున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు వాళ్ళు అఫెన్స్ కి పోతున్నారు, మనం డిఫెన్స్ లో పోతున్నాం అనేది. రెండోది, చాలా మంది మనకు మిత్రులందరికీ విన్నపం ఏంటంటే, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటే ఈ మాట గతంలో పుల్వామా దాడుల తర్వాత కూడా వెంటనే మనకు మోడీ గారు అన్నారు. పుల్వామా దాడులలో మనం ఏం చేసినామో తెలుసు మీకు. ఒక రకంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోపలికి పోయి కొట్టి వచ్చినాం. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మనం రెండో స్టెప్ తీసుకోవాలి. కనుక ఇవాళ శాంతిగా ఏం లేవు. నిజంగా చెప్పాలంటే కొన్ని రోజు గారు
మనకు కేంద్ర ప్రభుత్వం కొన్ని, అది కాంగ్రెస్ ఉండొచ్చు, వాళ్ళ బీజేపీ ఉండొచ్చు, ఎప్పుడైనా యుద్ధ సమయంలో అన్ని విషయాలు ప్రజలకు తెలియవు. ఇవాళ సైన్యానికి స్వేచ్ఛ ఇస్తున్నామంటే ఏది పడితే అది కాదు. పాకిస్తాన్ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు. పాకిస్తాన్ లో అయితే రాజకీయ నాయకత్వం వీక్ అయినప్పుడల్లా, బలమైనప్పుడల్లా పాకిస్తాన్ సైన్యం అప్పర్ హ్యాండ్ అవుతుంది. పాకిస్తాన్ సైన్యం అప్పర్ హ్యాండ్ కాగానే మళ్ళీ కొంచెం రాజకీయ నాయకత్వం పూనుకునే వెనకల ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడిని కూడా మనకు బయటకు పంపించిండ్రు, గుట్టోని గురి తీసిండ్రు, గణజీరు పుట్టను గురి చేసిండ్రు. వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకత్వాన్ని ఎదగనియారు. కానీ మన సైన్యం మన హద్దులో ఉంటది, ఎప్పుడైనా ఇప్పుడు కూడా మన చేతిలో ఉందంటున్నాను. సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినామంటే ఆసుపాసులు తెలుసు కానీ కింద నుంచి ఆచార్య గారు అన్నట్టు ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఎక్కడ వెనక్కి పోవాలి, ఎక్కడ ముందుకు రావాలి అనేది తెలిసిన వాళ్ళు కనుక ఎక్కడ యుద్ధం మొదలు పెట్టాలో వాళ్ళకి తెలిసిన, తిరుగుగా రావాలో తెలిసినది మనకు తెలియదు. సన్నద్ధ చేయాల్సింది, యుద్ధం చేయాల్సింది వాళ్ళు కదా, మనం కాదు కదా, కూర్చున్న వాళ్ళం కాదు కదా. కనుక సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటే అర్థార్థం చేసుకోవాలి. పూర్తి స్వేచ్ఛ అంటే పాకిస్తాన్ లాంటి స్వేచ్ఛ కాదు, పాకిస్తాన్ సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛలు కాదు. నెంబర్ 1. ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకుండా ఒక మాట జరగదు. కాకపోతే వాడు ఫైరింగ్ చేస్తే వెంటనే మనం ఫైరింగ్ చేద్దాం, అప్పుడు లేవు రూల్స్, ఇప్పుడు లేవు. ఇప్పుడైనా పాకిస్తాన్ సైన్యం ఎక్కడ చిన్న సైనికులు చంపినా వెంటనే మనం స్పందించడం, 10 మందిని చంపి బాటలో ఉద్రిక్త రోజు ఉంటాయి, రోజు కాదు. అదే ఉంటున్నా అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని చెప్తున్నాను, ఏం చేస్తున్నాం కూడా చెప్తున్నాను. భారత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుంది. కాకపోతే నేను సిడబ్ల్యూసీ మీటింగ్ లో కొంచెం ఆవేశంగా మీరు ఎందుకు తీసుకుంటారు, ఇంకా తొందరగా యుద్ధానికి ఎందుకు పోతలేదు అనొచ్చు. కానీ బాధ్యత గల ప్రభుత్వం ఏది కూడా యుద్ధానికి తొందరపడదు. మన భారత ప్రభుత్వం మొదటి నుంచి 2 ఒప్పందాలకు కట్టుబడుతున్నది. ఒకటి, యుద్ధం మనం మొదలు పెట్టొద్దని. 1962లో చైనాతో వచ్చిన యుద్ధంలో మనం మొదలు పెట్టలేదు, వాళ్ళే మొదలు పెట్టారు. 65లో వచ్చిన యుద్ధం వాళ్ళే మొదలు పెట్టారు, మనం మొదలు పెట్టలేదు పాకిస్తాన్ తో. 71లో వచ్చిన ఉద్యమం, మన యుద్ధం కూడా మన శరణార్థులను కాపాడే దేశంలో, శరణార్థులకు లక్షలాది మంది శరణార్థులు, బంగ్లాదేశ్ శరణార్థులు మన దగ్గరికి వస్తే అప్పుడు పాకిస్తాన్, అప్పుడు మనం వాళ్ళకి అన్నం పెట్టినాం, ఆదరించడం. తర్వాత ముక్కటానికి వచ్చినప్పుడు మాత్రం యుద్ధం చేసినాం. అట్లాగే కార్గిల్ యుద్ధం కూడా మన భూభాగంలోకి వచ్చి వాళ్ళు దెబ్బతీస్తుంటే మనం వెనుక దాడినాం. ఈ 4 సార్లలో 3 సార్లు కూడా మనం స్పష్టంగా లాహోర్ దాకా గెలుచుకున్న ఓ రకం చెప్పాలంటే 71 యుద్ధంలో అయితే లాహోర్ దాకా కొట్టేసినాం. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుసరించి వేరే వాళ్ళ సామ్రాజ్యం మనం కైవసం చేసుకోవద్దని చెప్పి విడిచిపెట్టాం. అయితే కరుణతో విడిచిపెట్టింది ఇవాళ ఏంటంటే వాళ్ళు కాటిని ఎంతో మన మీద పడుతున్నారు. ఇప్పుడు 2 పనులు చేయాలంటున్నాడు. ఒకటి, ఫస్ట్ యుద్ధం మనం మొదలు పెట్టొద్దు కూడా అంటున్నాడు. రెండోది, దౌత్య యుద్ధము, ఆర్థిక యుద్ధము, ఇతరత్ర వాళ్ళని అష్టదిగ్బంధన చేయాలి. చేసుకుంటూ వాళ్ళు మాటలు దూడాల నుంచి మెల్లగా సైనిక చర్యలు పూనుకుంటున్నారు. ఇప్పటికే మీరు రేవులలో ఓడ రేవులలో కానీ అక్కడిక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. చేయనియండి, నష్టం ఏం లేదు. అంతర్జాతీయ దృష్టిలో వాడు తప్పు చేసిందని అనిపిస్తేందుకు సబర్ కాపాలి మీఠా రాస్తా అన్నట్టు నువ్వు తోడుకర్ జవాబు అంటే ఖచ్చితంగా మన ఓపిక శ్రీరామ రక్ష అంటున్నారు. ఓపిక అంటే అసహనం కాదు, ఓపిక అంటే చేతగానితనం. అంతకన్నా మంచితనం, చేతగానితనం మనం భావిస్తే మన చెడ్డతనం కూడా చూపెడతాం. చెడ్డతనం కాదు, మన మంచితనానితో మనం గెలుస్తాం. అంతిమంగా ఏమంటారంటే పాకిస్తాన్ మనకు పీఓకే ఉందో పీఓకేని స్వాధీనం చేసుకోవాలి మనం మొదలంటాం. వ్యూహాత్మకంగా ఏంటి అంటే పీఓకే మీద దెబ్బతీయాలి. వాళ్ళు ఏమాత్రం తొందరపడ్డ మొదలు ఫైరింగ్ వాళ్ళు మొదలు పెట్టాలి, వెంటనే మనం పీఓకేని స్వాధీనం చేసుకోవాలి. దానికి 2 లాభాలు. ఒకటేమో పీఓకే ప్రజలు ఇప్పటికీ ఇండియాలో కలుస్తామంటున్నారు. వాళ్ళు అవునమ్మా, వాళ్ళు ఏమంటున్నారంటే బ్యానర్లు పట్టుకొని, ప్లకార్డు పట్టుకొని ఇప్పటికి మనం ఇండియా కలుపుకోండి మేము ఉండమని. అంటే ఏమైందంటే పీఓకే పేరుకే స్వతంత్ర ఆజాద్ కాశ్మీర్, కానీ నియంత్రణ అంతా పాకిస్తాన్ సైన్యం చేతిలో ఉంది, పాకిస్తాన్ నాయకత్వం చేతిలో ఉంది. కనుక వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని అడ్డంగా పెట్టుకుని మా భుజాల మీ తుపాకులు పెట్టుకొని మీరు కాలుస్తున్నారు భారత్ను, అనవసరంగా మా భుజాలు పోతున్నాయి, మేము తుపాకులు కాల్చడం మేము బలే అవుతున్నాం, ముందు మమ్మల్ని నిలబడుతున్నారు అని చెప్పి పీఓకే ప్రజలు ఇప్పటికే 70% ఉగ్రవాదులు ఎప్పుడైనా ఉంటారు, తీవ్రవాదులు ఎప్పుడైనా ఉంటారు, కానీ 70% ప్రజలు భారతదేశంలో విలీనం చేసుకుని మమ్మల్ని అంటున్నారు. ఆనాడు హరి సింగ్ మనకు సంతకం పెట్టినాడు, ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను చెప్పిన పాకిస్తాన్ పీఓకే కూడా మన భాగమే వాళ్ళ సామ్రాజ్యంలో. కానీ విడిచిపెట్టినాం. నెహ్రూ గారు చేసిన పొరపాట మంచిగా ఇప్పుడు మనం గతజల సేతుబంధనం చేయలేం, కానీ ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చినట్టు అవుతుంది. అక్కడితో అక్కడ రైట్ రామ్మోహన్ గారు. సో వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు అక్కడ మొదలు పెట్టాలంటే వెంటనే మనం దెబ్బతీస్తారు వాళ్ళు. మనం ఏం చేయాలంటే సింధు పంజాబ్ ప్రాంతంలో మన పట్ల చాలా మంది ప్రజలు మన పట్ల అనుకూలత ఉన్నారు. పంజాబ్ అయితే సగం ఊహించుకున్న, మనం ఇటు సగం అయితే సగం అటైంది. సింధు ప్రాంతం ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఇవాళ పాకిస్తాన్ లో ఇవ్వడలేము, మేము భారత్ మనం స్వాధీనం చేసుకోవాలనే భావన కూడా. అందుకని పాకిస్తాన్ దుశ్చర్యల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు అంతర్యుద్ధంలో ఉన్నారు. బెలూచిస్తాన్ విడిపోతా ఉంటుంది. నిన్నగాక మొన్న
15 మంది సైనికులు చంపేశారు. ఇవాళ కూడా 8 మంది సైనికులు చంపేశారు బెలూచిస్తాన్ లో. కనుక బెలూచిస్తాన్ అంతర్గత యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ కి విడిపోతా అంటున్నారు. కొంత ఆఫ్ఘనిస్తాన్ లో, కొంత పాకిస్తాన్ లో ఉంది. ఇప్పుడు 3 దేశాలుగా మారుతాయి. ఒకటేమో ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకుంటాం పోతుంది. వాళ్ళ దేశంలోని ఇప్పుడున్న పాకిస్తాన్ లోనే సింధు పంజాబ్ ప్రాంతం మన దానిలో కలుస్తా ఉంటుంది. బెలూచిస్తాన్ విడిపోతా ఉంటుంది. వాళ్ళ మిగిలేది ఎడారి ప్రాంతం, వరకు చెప్పండి పనికిరాని ప్రాంతం, పనికిరాని దేశం, పనికిరాని భూభాగం. ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులతో కబ్జా చేయబడుతున్న భూభాగం మనం మిగిలిపోతుంది. అప్పుడు అసలు సంగతి తెలుస్తుంది. మనకు మన కుందేలకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు అప్పుడు తెలుస్తుంది. అది చేయడానికి టైం ఉంది అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని తొందర పెట్టాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన చర్య తీసుకుంటుంది. మనందరం సంఘీభావం ప్రకటించాల్సిందే తప్ప ఇప్పుడు తొందర పెడితే యుద్ధం చేసేది మనం కాదు. కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఒక్క లోపం నేను అంటున్నాను. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం పెద్ద లోపం ఏంటంటే అఖిలపక్ష సమావేశం మంగళవారం పెట్టాలి. రెండోది ఉభయ పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి. ఇది మాత్రం వాళ్ళు కరచాలనం కాదు అందిస్తుంటే మనం కౌగిలించుకునే బదులు ప్రతిపక్షాల సూచనలు సరిగ్గా స్వీకరిస్తలేరు. ఆచార్య గారి ద్వారా నేను బీజేపీకి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఉభయ పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, రాష్ట్రపతిని కూర్చోబెట్టండి, అందరూ అంగీకారం తీసుకోండి, యుద్ధం ప్రకటించండి. అప్పుడు ఎదుటివాడు కూడా మనకు మన్నకమై పనిచేస్తాడు. మిమ్మల్ని మేము పరిగణలోకి తీసుకోము, మేము మాత్రం మా పని చేస్తామంటే అప్పుడు ఏమవుతుందంటే మనదాల్లో మనకి విభేదం వస్తుంది. అది కాకుండా ఉండాలంటే రాహుల్ గాంధీ అట్లాగే మల్లికార్జున ఖార్గే కోరినట్టు ఉభయ పార్లమెంట్ సభల సమావేశం పెట్టాలి. ప్రజల అందరి అంగీకారం తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశం కేవలం ఒక పార్టీ కాదు, దేశంలో ఉన్న చిన్న పార్టీలు మొన్న పిలిచినట్టు మరోసారి ఇవ్వాలి. అప్పుడు యుద్ధం ప్రకటిస్తే మనందరం ఐక్యంగా ఉన్నట్టు ప్రపంచానికి తెలుస్తుంది. రైట్, ఓకే. వెంకటస్వామి గారు, ఇప్పుడు పహల్గాం దాడి వెనుక పాక్ ఉంది అనేది చాలా ఎవిడెంట్ గా కనబడతా ఉంది. అయితే తర్వాత ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ వస్తుంది. అది కూడా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో వీటితో మనం అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరి చేయడానికి ఇవి సరిపోవంటారా? సరిపోతాయని అనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, యాక్చువల్లీ అంటే పుల్వామా టైంలోనే మనకు అవకాశం వచ్చింది వాస్తవం. సో పుల్వామా తర్వాత ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి బాల్కోట్ మీద బాంబు వేసి ఊరుకున్నాం మనం. కారణాంతరాలు ఏదైనా కూడా దీంట్లో ఒక పొలిటిసైజేషన్ కావద్దు అనేది నా ఉద్దేశం. నేను ముందే చెప్పాను, పాలిటిక్స్ కి అతీతంగా పార్టీ నిర్ణయం కావచ్చు, నా వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, దేశం మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునే అంటే పాక్ అగెనెస్ట్ గా తీసుకునే చర్యలకు వెన్నుదన్నుగా నిలబడాలా అనేటువంటిది చాలా స్పష్టమే. కాకపోతే దీంట్లో కూడా ఈ నిర్ణయాల్లో కూడా ఇందాక మల్లన్న అన్నారు, ఎందుకు అంటే ఆలస్యమా లేకపోతే క్వశ్చనింగ్ కొంతమంది ప్రజల నుంచి కూడా వస్తుంది. సో ఏంటి, ఎందుకు ఆలస్యం అవుతుంది, యుద్ధం వెంటనే చేయాలి. రామ్మోహన్ గారు అన్నట్టుగా యుద్ధం వెంటనే చేయాలా అనే దానికి మనం ఇక్కడ కూర్చొని చెప్తే కాదు. డెఫినెట్ గా సైన్యము, తర్వాత మీరు అన్నట్టుగా అంతర్జాతీయ నియమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఎక్కడి దాకా ఎక్స్ట్రీమ్ అంటే పుల్వామాలో అయితే సైనికుల్ని చంపేసినారు కదా. కరెక్ట్. 24 గంటలు మన దేశం కోసం సేవ చేసే సైనికులను అంత దారుణంగా చంపేస్తే సరే, ఒక సర్జికల్ స్ట్రైక్ జరిగింది, దాన్ని అప్రిషియేట్. సో అదే ఒరవడిలో మనము ఆయాలనే మనం ఆక్యుపైడ్ కాశ్మీర్ ను కొట్టేసి మనం కలుపుకున్నట్టు ఏది ఉంటే ఇంకా బాగుండేదేమో. ఈ పల్గాం దుస్థితి రాకుండా ఉండేదేమో. సో కారణాంతరమైనా అక్కడ ఆగిపోయినాము. మళ్ళా ఇప్పుడు ఒక అవకాశం అయితే వస్తుంది. నేనేమంటున్నా అంటే పాకిస్తాన్ మంత్రాలకు చింతకాయలు రాలేదని ఒక సామెత ఉందండి మన తెలుగులో. ఇవాళ ఇప్పుడు మనం చేసే చర్యలని కూడా సింధు నది జలాల విషయం చెప్తున్నారు కదండి. అంటే టెక్నికల్ గా రామ్మోహన్ రావు గారికి నాకంటే ఎక్కువ తెలుసు. వాటర్ ను ఆపడం అంత ఈజీ కదండి, ఎందుకంటే అది ఏమంటారు దాన్ని గ్రావిటీ వాటర్. సో వాడు ఎంజాయ్ చేస్తాడు, ఎట్లో గట్ల వాడు ఎంజాయ్ చేస్తాడు. పైపెచ్చు మీరు అన్నట్టుగా ఈడ పేలు చేస్తాము ఆడ పేలు చేస్తాము అని అసలు మొత్తం వాడినే పేలు చేస్తే అయిపోతుంది కదా అనేది నా ఉద్దేశము. సో ఆ రకమైనటువంటి చర్యలకు త్వరగా తీసుకోవాలని నేను మల్లన్నలాగానే నేను కూడా అంటున్నా. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ది ఎనీ పొలిటికల్ గెయిన్స్. పొలిటికల్ గెయిన్స్ కు దీన్ని వాడుకోకూడదు. ఎందుకంటే భారత యొక్క స్ట్రాటజీలో ఏ స్టెప్ వేసినా కూడా పొలిటికల్ గేమ్స్ కి సంబంధించి ఇప్పటిదాకా అనేక అంశాలు మనం చూసాం. నిన్న మొన్న జరిగినటువంటి ప్రకటన వచ్చినటువంటి బీసీ కులగణ అంటే కులగణాలలో
జనగణనలో కులగణన చేస్తామనేది కూడా ఒక పొలిటికల్ ఎడ్జ్ అయితే ఉంది, కాదని ఎవరు అనలేరు. అఫ్ కోర్స్ అది అందరం కోరుకునేది. బీజేపీకి సంబంధించిన ఒక మిత్రుడు ఏం చెప్పినంటే, భారతదేశానికి భారత ప్రజలకు ఉపయోగపడే ఏ నిర్ణయం అయినా మేము కొద్దిగా ఎన్నుకో ముందు తప్పనిసరి తీసుకుంటాం. ఇది ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది, మేము కూడా అట్లా చేసినాం, వాళ్ళు కూడా అట్లా చేస్తాం. అండ్ మీ డిమాండ్ కూడా అదే కదా, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అనే డిమాండే కదా మీది. అదే నేనేమంటున్నా, ఆ డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ కి సంబంధించి ఆ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. దాంట్లో పొలిటిసైజ్ కావద్దనే ఉద్దేశము. Yeah. ఇప్పుడు కూడా నేను ఈ విషయం కూడా ఏదైతే పాకిస్తాన్ కు మనకున్నటువంటి విభేదం, వాళ్ళు చేసిన దుర్చర్యలకు ప్రతి చర్య మనం, ఇది ప్రతీకార చర్య కాదు, Yeah. ప్రతి చర్య మాత్రమే, యాక్షన్ కు రియాక్షన్. సో ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉండాలి. సో యాక్షన్ కు రియాక్షన్ దాంట్లో కూడా దెర్ షుడ్ నాట్ బి ఎనీ పాలిటిక్స్, Yes. దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిలే. నేను యుద్ధం ఎప్పుడు చేయాలనేది డెఫినెట్ గా యుద్ధానికి తెలిసినటువంటి సైన్యాధికారులకు లేకపోతే దానికి సంబంధించినటువంటి పెద్దలకే తెలుస్తుంది, దాన్ని చేసుకోవాలి. కానీ దీంట్లో పొలిటిసైజ్ కావద్దు అనేటువంటిది నా ఉద్దేశం. రైట్, ఓకే ఆచార్య గారు. సో ఈ విషయాన్ని భారత్ పాక్ మధ్య ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో వీటన్నింటిని పొలిటిసైజ్ చేయొద్దు, దయచేసి రాజకీయాలకు అతీతంగా దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలి, అది కూడా తాత్సారం చేయొద్దు, వెంటనే ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అని అంటున్నారు. అండ్ ఆల్ పార్టీ మీటింగ్, పూర్తి స్థాయి ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టాలి, ఉభయ పార్లమెంట్ సమావేశాలు కూడా కండక్ట్ చేసి దాంట్లో కూడా చర్చించాలి అనేది ఒక డిమాండ్. ఇప్పుడు నా గ్లాసులో 2.75 నా గ్లాసులు, నా దృష్టి 2.75 కనపడుతుంది. రాజకీయాలు చేసేటోళ్లకు రాజకీయాలే కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ రాజకీయాలు దీన్ని ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. మేము అన్ని రాజకీయ పార్టీలతోటి ఇమ్మీడియట్లీగా మీటింగ్ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. ప్రపంచ దేశాల అధినాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మన నుంచి వాళ్ళకి ఏ సహకారం అవుతుందో ఫస్ట్ దానిలో అన్నిటి మీద కూడా అటాక్ చేయడం జరుగుతున్నది. రెండవది ఏంటంటే, ఈ రాజకీయాలు ఇప్పుడు ఏదో బీసీ జనగణన ఇవన్నీ రొటీన్ గా ఏవి జరగాలో అవి జరుగుతుంటది. యుద్ధం జరిగే టైంలో యుద్ధం జరుగుతుంది, ఇవి కూడా ఇవన్నీ చేయాల్సిందే. సిడబ్ల్యూసి మీటింగ్ ఆపుకోలేదు కదా, దాంట్లో కూడా ఈ పాకిస్తాన్ దీని యుద్ధ నీతిని మాట్లాడుకున్నారు కదా, అది కూడా రాజకీయం అని అంట మాట్లా, అది కాదు. రైతోత్సవాలు చేసుకున్నాం ఒక రోజు ముందు, అరే ఇది జరిగింది కదా ఎందుకు చేయాలి ఆపేసుకుందాం అని అనుకున్నారా? ఎవరు రాజకీయం వాళ్ళు కాదు. అనలేదు, రాజకీయాల్లో చొప్పించబడొద్దు అంటున్నా నేను, అంతే. లేదు, రాజకీయాలలో ఏది కూడా చొప్పించలే. పాకిస్తాన్ చేయలేదు ధర, అదేదో మేము పొలిటికల్ గా చేసినామని ఇప్పుడు రామ్మోహన్ రావు గారిని చెప్పమనండి. మీరు మాట్లాడినటువంటిది మేము పొలిటికలైజ్ చేసినాం అన్నట్టు అనిపించిందా లేదా చెప్పమనండి. అంటే వాడుకోవద్దు అన్నారు ఈ ఇష్యూని. వాడుకోలే కదా. ఇప్పుడు వాళ్ళు మా డిమాండ్ ని ప్రధానమంత్రి ఒప్పుకున్నాడని వాళ్ళు సంబరాలు చేసుకుని, నా అడుగుదాడలో నడుస్తున్నాడని ఇంకొక ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు రాజకీయాలు మాట్లాడింది వాళ్ళు చెప్పిర్రా వీళ్ళు చెప్పిర్రా కాదు, ప్రజలకు అవసరం ఉన్నది, ప్రజలకు అవసరం ఉన్నది. ఆచార్య గారు అనుకున్నా, ఇది ఇక్కడ జరిగేటువంటి అంశాలు ఎట్లయితే పొలిటిసైజ్ అవుతున్నాయో, ఈ పాక్ మన మధ్యన ఉన్నటువంటి విభేదం లేకపోతే మన ఇబ్బంది అవుతుందో దాంట్లో పొలిటిసైజేషన్ కావద్దు అని అన్నా నేను. మా వైపు నుంచి కావచ్చు, మీ వైపు నుంచి కావచ్చు. సో పొలిటిసైజ్ కావద్దన్నా నేను. ఒక భారతీయ పౌరుడిగా, నాట్ యాజ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ చెప్తలేను, ఒక భారతీయ బిడ్డగా నేను ఈ విషయంలో మాత్రం ఏ పొలిటిసైజేషన్ ఉండకూడదు అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, ఆచార్య గారు, మల్లయ్య గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో భారత్ ఎలాంటి సైనిక చర్యలకు పూనుకోకముందే పాక్ ప్రకటనలు యుద్ధానికి కాల్దూతున్నాయన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. నరేంద్రుడి సర్కార్ యుద్ధ భేరీ దాయాది ఖేల్ ఖతం అంటున్నారు నిపుణులు. ఇక ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.